రాజమండ్రి మర్యాదలు దొరకాలంటే ఆ ఇంటికి అల్లుడు అవ్వాలి, అదృష్టం ఉండాలంటారు. కానీ మా ఫ్యామిలీలో ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఆ మర్యాద దొరుకుతుంది. చేపల పులుసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీతో ఈ ఫెస్టివల్ అయితే మేము జరుపుకున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేమైతే ఫెస్టివల్ కి అయితే వస్తామండి. ఎప్పుడెప్పుడు ఆ మటన్ ఉడుకుతుందా, ఎప్పుడు తిందామా అనేసి అని వెయిట్ చేస్తున్నాం. తాత, పిన్ని, అక్క, మావయ్యలందరూ ఈ వీడియోలో కనబడతారు, చూడొచ్చు. మొదట నేను గారెలతో చికెన్ తినేవాడిని కాదు, సో నచ్చేవి కాదు. సో ఆ తర్వాత ఈ వీడియోస్ చేసే కొద్దీ నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఇప్పటికే పండగ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళ బిజీ అయిపోయి ఉంటారు. కొంతమంది అయితే ఆఫీస్ కి, స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళిపోయి ఉంటారు. ఎన్ని ఐటమ్స్ ఉన్న చేపల పులుసు తోటి తినే అతృప్తి వేరే లెవెల్ ఉంటుంది. వంజరం చేపల పులుసు చాలా బాగుంది. రాజమండ్రి వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ పండగకి వెళ్ళండి, వచ్చేస్తాం అందరం కలిసి. మీరు ఎంత బిజీగా ఉన్నా సో ఈ 3 రోజుల కోసం చాలా మంది వెయిట్ చేస్తారు సంవత్సరం మొత్తం. మా చెల్లి ఫస్ట్ టైం బిర్యానీ ఉంటుందట, పర్లేదు బానే ఉంది. నైట్ కి మళ్ళీ గారెలు అయితే వండారు. సో మా అక్క వాళ్ళందరూ, అమ్మ తిన్నది. ఈ 2 రోజులు హెవీ ఫుడ్ తినడం వల్ల మజ్జిగ అయితే సరిపెట్టాను. బెల్లం గారెలు ఉండేది మా చెల్లి.